వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. లిక్కర్ స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగింది. సిట్ శుభ్రంగా మొత్తం డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి మొత్తం 305 పేజీల రిమాండ్ రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం అందులో ఎంతెంత చేశారు, ఎలా చేశారు అనేటువంటి వివరాలు ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఈ మొత్తం ఓవరాల్గా రిపోర్ట్ చూసినట్టయితే ఈ నిర్వాహకం అంతా కూడా లిక్కర్ పాలసీ చేంజ్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా మిథున్ రెడ్డిదే అని చెప్పి ప్రకటించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలు, ఆర్థిక లావాదేవీల్లో ఆయనే కింగ్ పిన్, ఆయన పైన బిగ్ బాస్ ఉన్నాడు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మిథున్ రెడ్డి 27 కోట్ల హవాలా లావాదేవీలకు సంబంధించి వ్యవహారాలు ఆయన నేరుగా పాల్గొన్నారు. అంటే విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారి, అంటే విజిల్ బ్లోవర్, అప్రూవర్ కాదు విజిల్ బ్లోవర్గా, మా ఇంట్లోనే 2 మీటింగ్లు అయ్యాయి, ఇక తాడేపల్లిలో ఎన్ని అయ్యాయి, ఇంకో చోట ఎన్ని అయ్యాయి, హాటల్స్లో ఎన్ని అయ్యాయి, ఇంకో చోట ఎన్ని అయ్యాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసారు. సో దాని ప్రకారం చూస్తే ఇక్కడ షెల్ కంపెనీలు, అసలు వీళ్ళ ఆలోచన ఏంటంటే అసలు ఏముంది లిక్కర్లో, డబ్బులు కూడా ఏం కనిపించలేదు కదా ఇది అని అనుకున్నారు. కానీ డొంకలాగితే మొత్తం, తీగలాగితే మొత్తం డొంకంతా కదిలినట్టుగా మిథున్ రెడ్డికి సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి సొంత కంపెనీ వివరాలు కూడా ఇందులోంచి బయటికి తీశారు. సో మొత్తం 27 కోట్ల హవాలా లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాల్లో నేరుగా పాల్గొన్నారు. మిథున్ రెడ్డి డైరెక్ట్గా 27 కోట్లకు సంబంధించి నేరుగా పాల్గొన్నారు. డొల్ల కంపెనీల ద్వారా నిధులు మళ్ళీ ఇచ్చారు అని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ డబ్బు మొత్తం మిథున్ రెడ్డి సొంత సంస్థ అయినటువంటి PLR ప్రాజెక్ట్స్కి 15 కోట్లు, డియర్ లాజిస్టిక్స్ నుంచి 25 కోట్లు బదిలీ అయినట్టు ఆధారాలు ఉన్నాయని సిట్ తెలిపింది. అలాగే మిథున్ రెడ్డి అధికార దుర్వినియోగం చేసి లిక్కర్ పాలసీ మార్చడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని, ఫోర్జరీ, చీటింగ్ ద్వారా న్యాయ విరుద్ధంగా వ్యవహరించారంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేశారు. అలాగే సత్యప్రసాద్ అనేటువంటి ఒక ఉద్యోగికి నాన్ కేడర్ IAS ఆ పదోన్నతి హామీ ఇచ్చి మొత్తం అంతా కూడా అమలు చేశారు ఈ కుట్రని. సేమ్ యాజ్ జత్వానీ కేసులో SP విశాల్గునికి వీళ్ళకి ఏ విధంగా అయితే చెప్పారో, మీకు ఇంకా మీరు సెటిల్ అయిపోయినట్టే, మీకు ఉన్నత పదవులు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి, మీరు కంగారు పడొద్దని ఏదైతే చేశారు. ఇక్కడ సత్యప్రసాద్ అనేటువంటి వ్యక్తికి కూడా, ప్రభుత్వ అధికారికి కూడా అదే రకమైనటువంటి ట్రీట్మెంట్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో సాక్ష్యాలు ధ్వంసం చేయడంలో, ఈ కేసు సంబంధించి సాక్ష్యాలు ధ్వంసం చేయడంలో కీలకంగా మిథున్ రెడ్డి పాత్ర కూడా ఉంది అంటూ స్పష్టం చేశారు. అలాగే ఈ స్కామ్ నిధులు స్పయాగ్రో, శాన్ హాక్ ల్యాబ్స్, డికార్డ్ లాజిస్టిక్స్ వంటి సంస్థలకు మళ్ళీ ఇచ్చినట్టుగా ఆధారాలు సమర్పించారు. SIT ACB కోర్టుకి మొత్తం ఈ 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది. ఛార్జ్ షీట్ కాదు, రిమాండ్ రిపోర్టే 28 పేజీలు ఇచ్చింది. తనకి మొత్తం అంతా లింక్ ఉంది అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి నాకు బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి, నాకు అనారోగ్యంగా ఉంది, నేను చికిత్స తీసుకోవాలి. మరి ఇన్నాళ్ళు ఎక్కడున్నారు, ఏ హాస్పిటల్లో ఉన్నారు బ్లడ్ క్లాట్స్కి? ఢిల్లీ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చారు. పార్లమెంట్ సెషన్స్ అనేవి ఉన్నాయి, ఢిల్లీ నుంచి ఇక్కడికే వచ్చారు. వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అవ్వడానికి ముందు ఏ హాస్పిటల్లో చికిత్స చేసుకున్నారు? ఏమైనా లాయర్లు కానీ ఆయన డాక్టర్లు కానీ రిపోర్ట్ ఇవ్వగలిగారా పోలీసులకి? లేదు, మీరు విచారణ అయితే ఇక్కడ కాదు, మీరు చేయండి పర్వాలేదు, మేము సపోర్ట్ చేస్తాం, కానీ ఇక్కడ తనకున్నటువంటి ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల దయచేసి ఈ పాయింట్ని మీరు పరిగణలో తీసుకోండి అని చెప్పి అటు నుంచి ఎవరిని అడిగారా? ఏదీ లేదు. అరెస్ట్ చేస్తారు, లుకౌట్ నోటీసులు ఇచ్చారు, లిక్కర్ స్కామ్లో ఈందే కీలక పాత్ర అనేది తెలిసింది. తెలిసిన తర్వాత వచ్చినటువంటి నాటకాలు ఇవన్నీ కూడా, నాకు బ్లడ్ క్లాట్స్ అని ఇంకొకటని. ఇలా అయితే చాలా కష్టం. టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా దొరికిన తర్వాత చాలా కష్టంగానే ఉంటుంది పరిస్థితి. సో దీంట్లో ఎంతమంది డిస్టిలరీలకి ఏ విధంగా ఇప్పించారు, ఎలా చేశారు అన్నటువంటిది ఒకసారి చూస్తే ప్రతిదీ కూడా వీళ్ళకి కావలసినట్టుగా, పైగా లిక్కర్ కేసులో మా పార్టీ సిద్ధాంతాలకి అనుగుణంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి కూడా చెప్తారు. ఇంకేం చెప్పాలి? సో మొత్తం ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం అయిపోయింది మిథున్ రెడ్డికి అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.